బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్లో తొక్కిస్లాట ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. తొక్కిస్లాట్లో ఏపీకి చెందిన దేవి అనే యువతి మృతి చెందింది. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తోందామె. కేవలం ఆర్సీబీ వేడుకల కోసం బెంగళూరు వచ్చింది యువతి. చనిపోయిన వారిలో 8 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అభిమానులు ఎంతమంది వచ్చారో అంచనా వేయలేకపోయారు నిర్వాహకులు. పరిస్థితి అంచనా వేయకుండా స్టేడియంలోని 3, 5, 12, 18, 19, 20 నంబర్ గేట్లన్నింటినీ తెరిచారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకువెళ్లారు. అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్లో తొక్కిస్లాట ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. తొక్కిస్లాట్లో ఏపీకి చెందిన దేవి అనే యువతి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో ఉన్నారు. కార్తిక్, ఏదైతే బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి తొక్కిస్లాట ఘటనలో 11 మృతి చెందగా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి 29 ఏళ్ల దేవి అనే యువతి కూడా మృతి చెందినట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు. ఆమె కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తూ కూడా కేవలం ఆర్సీబీ అభిమానిగా ఉండడం కారణంగా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడం కోసమే ఆమె వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. ఒక్కసారిగా కూడా గేట్ నెంబర్ 5 వద్ద జరిగినటువంటి తొక్కిసలాట్లో ఆమె సృహ కోల్పోవడంతో పక్కన ఉన్నటువంటి బౌరింగ్ హాస్పిటల్ కూడా తరలించడం కూడా జరిగింది. ఆమె అక్కడే చికిత్స పొందుతూ కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటికే 13 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారందరికీ కూడా ఇటు బౌరింగ్తో పాటు వైద్య ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నట్టుగా కూడా అధికారులు ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం గేట్ నెంబర్ 21. ఇక్కడ చూసుకుంటే కూడా ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. అభిమానులందరూ కూడా ఏ విధంగా గేట్లు దూకి ఏ విధంగా వచ్చారు, స్టేడియం లోపల ఏ విధంగా ఉంది, బయట అంతా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా మొత్తం చెప్పులతో నిండిపోయింది. ఈ క్వీన్స్ రోడ్ ఏదైతే ఉందో దీని పక్కన ఉన్నటువంటి ఎంజీ రోడ్ నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 రోడ్లలో కూడా దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది వరకు కూడా అభిమానులు ఉంటారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. కేవలం స్టేడియం కెపాసిటీ 35,000 అయినప్పటికీ కూడా అంతకు మించి అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో రావడం కూడా జరిగింది. అలా సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి దేవి అనే యువతి కూడా నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో మరణించినట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు. అయితే ఆమె ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారికంగా ఇప్పటివరకు కూడా రాలేదు. ప్రస్తుతానికి కోయంబత్తూరులో ఆమె ఉద్యోగం చేస్తున్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. కేవలం రాయల్ ఛాలెంజర్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో 18 ఏళ్ల తర్వాత కప్పు గెలిచినటువంటి నేపథ్యంలో వాటిని ఆ ఆనందంలో పంచుకోవడానికే ఆ మహిళ కూడా ఆ యువత కూడా వచ్చినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. ఇలా లక్షలాది మంది అభిమానులు వచ్చినటువంటి నేపథ్యంలో సరైనటువంటి నిర్వహణ అనేది మొత్తం కూడా హడావిడిగా చేయడం, కప్పు గెలిచిన వెంటనే అహ్మదాబాద్ నుంచి నేరుగా బెంగళూరులో ఆ రోజు రాత్రికి రాత్రే ఇక్కడ ఏదైతే బెంగళూరులో వేడుకగా చేస్తామని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం, వెంటనే కూడా అభిమానులందరూ కూడా అప్పటికే అత్యంత ఆసక్తితో ఆనందంతో ఉన్నటువంటి వారందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొనాలి, ఏదైతే మన టీంకు భారీ స్థాయిలో వారికి అభినందనలు తెలపాలి అంటూ కూడా మొత్తం 4 రోడ్లలో కూడా ఊహించిన విధంగా కూడా అభిమానులు రావడం. ఇట్లా గేట్ నెంబర్ 5, 21, 15, 7, 2 మొత్తం ఈ 5 గేట్లలో కూడా తొక్కిసలాట అనేది కారణంగా మారింది. ఆ సమయంలోనే పోలీసులు కూడా లాఠీ చార్జీ అనేది కూడా చేశారు. దానివల్లే మొత్తం మనకు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఈ విధంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే దేవి అనే యువతికి పెళ్ళైనట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సో మరింత వివరాలు మాత్రం మరి కాసేపట్లోనే మనకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన గాయపడినటువంటి 33 మందిలో కూడా తెలంగాణకు చెందినటువంటి 2 యువకులు ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో గాయపడినటువంటి వారందరికీ కూడా మెరుగైన వైద్యం ఇవ్వాలని ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. బహిరంగంగా కూడా వారు క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. వస్తున్నటువంటి అభిమానులను అంచనా వేయలేకపోయామంటూ కూడా నిన్నే క్షమాపణలు కూడా కర్ణాటక ప్రభుత్వం చెప్పినప్పటికీ మాత్రం సరైనటువంటి మేనేజ్మెంట్ లేకపోవడంతోనే ఘటన జరిగిందనేది మాత్రం ప్రాథమికంగా అధికారులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. రైట్ కార్తిక్, థ్యాంక్ యూ.